తమ కుట్రలను కేటీఆర్ మరోసారి బట్టబయలు చేయడంతో సీఎం రమేష్, చంద్రబాబు, రేవంత్ త్రయం మరో దిక్కుమాలిన కుట్రను తెరపైకి తెచ్చింది. 4 నెలల క్రితం కేటీఆర్ తనను ఢిల్లీలో కలిశారని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. కవితకు బెయిల్ ఇప్పిస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తానని చెప్పాడని పచ్చి అబద్ధాలు చెప్పాడు. అయితే ఇక్కడే పచ్చముఠా కుట్రలు బెడిసికొట్టాయి. కవితకు బెయిల్ వచ్చింది నిరుడు ఆగస్టులో. అది జరిగి దాదాపు ఏడాదైంది. నిరుడు ఆగస్టు 28నే కవిత బెయిల్పై రిలీజ్ అయ్యారు. మరి ఏడాది క్రితం బెయిల్ వస్తే 4 నెలల క్రితం బెయిల్ కోసం కేటీఆర్ తనను కలిశారని సీఎం రమేష్ చెప్పడం పచ్చి అబద్ధం కాక మరేంటి? దీంతో సీఎం రమేష్తో పాటు చంద్రబాబు, రేవంత్ మరోసారి అడ్డంగా దొరికిపోయినట్లయింది. తాను ఎగ్గొట్టిన వేలాది కోట్ల రుణాల కేసులో జైలు తప్పించుకునేందుకు చంద్రబాబు ఆదేశాల మేరకు సీఎం రమేష్ బీజేపీలో చేరాడు. అలాంటి సీఎం రమేష్ కేటీఆర్పై తప్పుడు ప్రచారం చేయబోయి బొక్క బోర్ల పడ్డాడు. చంద్రబాబు, రేవంత్, సీఎం రమేష్ త్రయం కుట్రలపై తెలంగాణ జనం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. ఇదిగో వాస్తవాలు అంటూ ఏకి పారేస్తున్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి గూడు పుఠాని కుట్రలను బయట పెట్టడంతో ఆంధ్ర కుట్రదారులంతా ఏకమయ్యారు. చంద్రబాబు ఏజెంట్ సీఎం రమేష్ హెచ్సియు భూముల తనఖా విషయంలో పవర్ బ్రోకర్ గా పనిచేసిన విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయట పెట్టారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చంద్రబాబు, రేవంత్ రెడ్డి గూడు పుఠాని మరొకసారి బట్ట బయలైంది. దీంతో బీఆర్ఎస్ కేటీఆర్ ఏదైతే కంచగచ్చిబౌల భూముల వ్యవహారంలో మొదటి నుంచి కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేశారు. అనుమానాలు నిజమే అని చెప్పేసి నిన్న ఒక సమావేశంలో ఆయన ఉటంకిస్తూ బీజేపీ ఎంపీకి తారాదత్తం చేసేందుకే వీళ్ళ కంచగచ్చిబౌలి భూముల వ్యవహారానికి సంబంధించి కాంట్రాక్టులను ఫ్యూచర్ సిటీ అంటూ ఉందో దానికి సంబంధించిన రోడ్ల వ్యవహారానికి సంబంధించిన కాంట్రాక్టు 1,600 కోట్ల రూపాయల కాంట్రాక్టును ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీకి దారదత్తం చేసిండు రేవంత్ రెడ్డి. ఇది కాదా, ఇది కాంగ్రెస్ బీజేపీ బంధానికి నిదర్శనం అని చెప్పేసి నిన్న ఏదైతే ఒక సమావేశంలో మాట్లాడిన మాటల నేపథ్యంలో వాళ్ళ ఆంధ్ర కుట్రదారులంతా కూడా ఏకమయ్యారు. చంద్రబాబు ఏజెంట్ సీఎం రమేష్ హెచ్సియు భూముల తనఖా విషయంలో పవర్ బ్రోకర్ గా పనిచేసిన విషయాన్ని బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయటపెట్టిన నేపథ్యంలోనే వాళ్ళ సీఎం రమేష్ కు చెందిన కంపెనీకి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన విషయాన్ని కూడా కేటీఆర్ జనం ముందుంచారు. నిన్న నిలదీసిన నేపథ్యంలోని వాళ్ళ అదే కామెంట్లకు చంద్రబాబు ఆయన కంపెనీకి చెమటలు పట్టించాయి. కేటీఆర్ నిజాలు బయట పెట్టడంతో సీఎం రమేష్ తో పాటు చంద్రబాబు, రేవంత్ గ్యాంగ్ పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్లయింది. తేలుకుట్ట దొంగల్లా వారి పరిస్థితి మారింది. దీంతో ఈ పచ్చ మూట కొత్త కుతంత్రానికి పన్నింది. కాంట్రాక్టు అక్రమంగా దక్కించుకున్న విషయాన్ని మరుగున పడేసేందుకు నానా తంటాలు కూడా పడుతున్న విషయం ఇవాళ తేటతెల్లం అయిపోయింది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి, సీఎం రమేష్ స్వయం కలిసి అప్పనంగా కంచగచ్చిబౌలి భూముల బుక్క పెట్టే ప్రయత్నం బట్టబయలు కావడంతో గగ్గోలు పెడుతున్నారు. తమ దుర్మార్గాన్ని మరొక్కసారి బయట పెట్టిన కేటీఆర్ ను బదనాం చేసి డైవర్షన్ టాక్టిక్స్ తెరలేపారు. బీఆర్ఎస్ పై అబద్ధాలతో మరొక్కసారి బురదజల్లేందుకు తాటాలాంటి నేపథ్యంలో మళ్ళొక్కసారి బొక్కబొర్లు పడ్డారు. కుట్రపూరితంగా మీడియాకు లిఖించారు. అయితే ఆ వీడియోగచ్చి భూముల విషయమే తెలియదని బుకాయించారు. మళ్ళీ కాసేపటికి తన రూల్స్ ప్రకారమే కాంట్రాక్ట్ దక్కించుకున్నారని చెప్పిన విషయం వల్ల చరిత్రలం కావడంతో బీజేపీ వాళ్ళ కాంగ్రెస్ మధ్యలో ఉన్న బంధం మరొకసారి నిజమైపోయింది. ఇదంతా కూడా నిన్న ఏదైతే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన నిజాలు మాట్లాడిన నేపథ్యంలోని ఉలిక్కిపడి ఇదంతా కూడా బట్టబయలైందని చెప్పుకోవచ్చు. అయితే నిజానికి హెచ్సియు భూములు అమ్ముకోవడానికి డబ్బు దగా చేసుకోవడానికి రేవంత్ రెడ్డి పెద్ద ప్లానే చేశారు. గతంలోనే ఏకంగా అరాచక శక్తిలా మారి హెచ్సియులో వేలాది చెట్లను వందలాది బుల్లదలతో తీసేసిన విషయాన్ని వాళ్ళు సందర్భం గుర్తు చేసుకుంటూ రాత్రి నేరమట్టం చేశారు. అయితే దీనిపై ఆనాటి నుంచి ఇవాటి వరకు కూడా విద్యార్థి లోకంతో మమేకమై బీఆర్ఎస్ పార్టీ పోరాటం సాగించి బీఆర్ఎస్ పార్టీ పోరాటమే కాదు సుప్రీంకోర్టులో సైతం ఇది ఒక సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎప్పటికప్పుడు వారికి అండదండలు ఇస్తూ వారికి ఏదైతే కంచగచ్చి భూముల వ్యవహారంలో ఎవరికి అప్పనంగా అప్పచెప్పాల్సిన పని లేదు. ఇది 1,000 కోట్లకు సంబంధించిన విషయము. ఇందులో దీనివల్ల పర్యావరణానికి ముప్పు వస్తుంది. హైదరాబాద్ లంగ్ స్పేస్ అయిన కంచగచ్చి భూములు ఒకవేళ కోల్పోతే హైదరాబాద్ నగరానికి ఇబ్బందులు అవుతాయని చెప్పేసి ఆనాటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్ళింది. అయితే సుప్రీం ఆదేశాలను పట్టించుకోకుండా
రేవంత్ దురంకారం వెనుక ఉన్నది బీజేపీ ఎంపీ పవర్ బ్రోకర్ సీఎం రమేషేనని నిన్న మరొక్కసారి కూడా కేటీఆర్ బయట పెట్టారు. అయితే బీజేపీ కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్క Right. కుట్రలు బట్టబయలయ్యాయని మరొకసారి స్పష్టమైందని చెప్పేసి కూడా కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పిన నేపథ్యంలోనే తమ కుట్రను కేటీఆర్ మరోసారి బట్టబయలు చేయడంతో సీఎం రమేష్, చంద్రబాబు, రేవంత్ త్రయం దిక్కుమాలిన కుట్రలు చెలరేపింది. 4 నెలల క్రితం కేటీఆర్ తనను ఢిల్లీలో కలిశారని సీఎం రమేష్ చెప్పుకొచ్చారు. అయితే కవిత బెయిలిప్పిస్తే బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామని చెప్పారని పచ్చి అబద్ధాలు చెప్పి మరి మరొకసారి బోర్లా పడ్డారు. ఇక్కడే పచ్చమూట కుట్రలన్నీ కూడా బెడ్స్ కొట్టాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా చెప్తున్నారు. అయితే ఈ కవితకు సంబంధించిన బెయిల్ విషయంలో ఇది బెయిల్ వచ్చింది గత సంవత్సరం ఆగస్టులో. అయితే అది జరిగి దాదాపు ఏడాది పూర్తవుతుంది. కానీ ఇవాళ 4 నెలల కింద కలిశారంటే పూర్తిగా పచ్చి అబద్ధాలతో మరొకసారి తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్ర కుట్రను సాధించేందుకు ఈ విధంగా చేశారనే విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి Right. రేవంత్ రెడ్డికి చంద్రబాబు, రేవంత్ రెడ్డికి సీఎం రమేష్ ఇద్దరికి కూడా శిష్యుగా గురువుగా ఉన్నారు. వాళ్ళ ఆనాడు చంద్రబాబు హయాంలోనే సీఎం రమేష్ ఎంపీగా అయ్యారు. ఆనాడు అనేక సందర్భాల్లో కూడా తెలంగాణపై విషం కక్కారు. ఆనాడు రేవంత్ రెడ్డి వారి వద్దనే ఉండి ఆనాడు కూడా తెలంగాణ వద్దని పోరాడిన వ్యక్తి రేవంత్ రెడ్డి. వాళ్ళ ఇద్దరు కూడా ఒక్కటై కాంట్రాక్ట్ దక్కించుకొని తెలంగాణ Right. ప్రయోజనాలను ముద్దలు పెట్టిగా చూస్తున్నారని కూడా ఇవాళ విమర్శలు వ్యక్తపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తప్పుడు ప్రచారం చేయబోయి ఒక్కపర్లో పడ్డ సీఎం రమేష్, చంద్రబాబు, రేవంత్ సీఎం రమేష్ కుట్రలపై తెలంగాణ జనం సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. వాళ్ళ ఏదైతే చంద్రబాబును అడ్డు పెట్టుకుని ఇదంతా కూడా సతంగం కొనసాగిస్తున్నట్టు కుట్రలన్నీ కూడా బట్టబయలెత్తిన తెలంగాణ సమాజం పట్ల ఇప్పటికైనా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ కంచెగచ్చి భూముల వ్యవహారంలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్పింది నిజమైనట్టు కూడా వాళ్ళ చరిత్రలను కావడంతో అంతా కూడా ఉలిక్కి పడుతున్నారు. రైట్ లీవిల్, థ్యాంక్ యూ.